వైద్య రంగంలో సాంకేతికతపై అవగాహన పెంచుకుని తదనుగుణంగా ముందుకెళ్తే మెరుగైన చికిత్సను అందించడానికి దోహదపడుతుందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఎం శ్రావణి రెడ్డి అన్నారు. నెల్లూరులో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అప్డేట్ 2025 పేరుతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా పల్మనాలజీ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ గౌరీనాథ్, డాక్టర్ పెట్టి మల్లికార్జున, వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 280 మంది వైద్యులు, పీజీ విద్యార్థులు, క్రిటికల్ కేర్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ కూడా భాగస్వామ్యం పంచుకుంది. 2 క్రెడిట్ అవర్స్ మెడికల్ కౌన్సిల్ కు చెందిన ప్రముఖ శ్వాసకోశ నిపుణులు పాల్గొని బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, ఈబీయూఎస్, ఎండ్రోబోన్షియల్ అల్ట్రాసౌండ్, ఎయిర్వే మేనేజ్మెంట్ వంటి ఆధునిక శ్వాసకోశ చికిత్స విధానాలపై వారు చేసిన అధ్యయనాలు, అనుభవాలను పంచుకున్నారు. And all of you will go with enriched knowledge in pulmonary medicine. అలాగే మన ప్రధానమంత్రి గారు కూడా టీబీ ముక్త భారత్, ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త భారత్ అనే ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. దీని మీద మనకి మొన్న డైరెక్టర్ జనరల్ హెల్త్ వాళ్ళు కూడా మనకి కలెక్టర్స్తో కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ యొక్క టీబీని వీలైనంత వరకు మనం స్క్రీనింగ్ చేయాలి జిల్లాలో అనేటువంటి దృక్పథంతో మనం ముందడుగు చేస్తున్నాము. దాంట్లో మీ సహాయ సహకారాలు కూడా మాకు చాలా బాగా అందుతున్నాయి. మీ సహాయ సహకారాలతోనే అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్లో మన రాష్ట్రంలోనే మన జిల్లా మొదటి స్థానం తెచ్చారు. స్టార్ట్ చేశారు. 19 gauze, 21 gauze, 22 gauze. So advantages we have already discussed, like safer procedure, higher diagnostic yield. International pulmonology updates. From morning we have seen a lot of presentation from for doing this CME, and we could see the response from the people. Thank you once again all the. ఈరోజు అపోలో హాస్పిటల్, నెల్లూరు పల్మనాలజీ అసోసియేషన్ కలిసి ఒక ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అప్డేట్ అనే ప్రోగ్రామ్ని మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు మనం మినర్వా గ్రాండ్లో ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇది మొట్టమొదటిసారిగా నెల్లూరులో ఇలాంటిది ఆర్గనైజ్ చేయడం ప్రథమం. సో ఈ టాపిక్స్లో మెయిన్గా మనకి అత్యాధునికమైన ట్రీట్మెంట్స్ అంటే బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్, అలాగే పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీస్ లాంటి అదర్ ప్రొసీజర్స్ అన్నీ కూడా వేరే స్పీకర్స్ వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మేము ఎక్కడైతే మేము వచ్చి నేర్చుకుని ఇలాంటి అపోలో హాస్పిటల్స్లో మేము రోజు వారీగా చేసేది జరుగుతుంది. అయితే ఈ ట్రీట్మెంట్ అనేవి జనరల్ ఫిజిషియన్స్కి, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్కి, అలాగే పల్మనాలజిస్ట్కి కూడా మనం ఇది ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కోసమే ఈ ఇంటర్నేషనల్ పల్మనాలజీ అప్డేట్ ప్రోగ్రామ్ని మెయిన్గా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్కి సహకరించిన నెల్లూరు పల్మనాలజీ అసోసియేషన్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ గౌరీనాథ్ సార్, సెక్రటరీ డాక్టర్ పి మల్లికార్జున్ సార్, అలాగే అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ డిఎంఎస్ సార్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ గారు అండ్ డాక్టర్ బాలరాజ్ సార్, టు అందరికీ సపోర్ట్కి ధన్యవాదాలు. పల్మనాలజీ కాన్ఫరెన్స్ నెల్లూరులో ప్రప్రథమంగా జరిగింది. ఈ విధంగా నెల్లూరు పల్మనాలజీ అసోసియేషన్, అపోలో హాస్పిటల్ అందరూ కలిసి ఈ విధంగా ఇంటర్నేషనల్ పల్మనాలజీ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడము, రకరకాల ప్రదేశాల నుంచి స్పీకర్స్ వచ్చి వాళ్ళ యొక్క అనుభవాలని, వాళ్ళ యొక్క మేధాశక్తిని ప్రదర్శించి మిగతా ఉన్న ఇక్కడ డెలిగేట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడము చాలా అద్భుతంగా ఉంది. సో ఇటువంటి అన్ని ఇంటర్నేషనల్ పల్మనాలజీలో ఉన్న బ్రాంకోస్కోప్లు అయితేనేమి, ఈ బస్సులు అయితేనేమి, రకరకాల ఎక్విప్మెంట్స్ తోటి లోపల ఉన్న డిసీజెస్ని కనుగొని సో దానికి కావాల్సిన టెస్టులు చేస్తూ దానికి సంబంధించిన ట్రీట్మెంట్లన్నీ అధునాతనమైన ట్రీట్మెంట్లు ఇస్తూ సో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ విధమైన సదస్సు జరగడం జరిగింది. సో ఈ సదస్సులో చాలా అద్భుతంగా ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరు చాలా ఇన్వాల్వ్ అవుతారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క అధునాతనమైన సదస్సులో నుంచి చాలా నేర్చుకొని ప్రజలు దానికి చాలా నిర్వహిస్తున్న ఈ సదస్సులో బ్రాంకోస్కోపీ కానీ థొరకోస్కోపీ కానీ అనేది ప్రధానంగా వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడే పరికరాలు.
ఈ వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే ఈ పరికరాలు కొన్ని సంవత్సరాల ముందు వరకు చెన్నై, హైదరాబాదు వంటి పట్టణాల్లో ఈ అధునాతన పద్ధతులతో వ్యాధి నిర్ధారణ జరపడానికి గల వసతులు ఉండేవి. క్రమంగా ఈ నగరంలో ఈ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి, అంటే కేవలము సాధారణంగా మనం వ్యాధి నిర్ధారణ అంటే ఈ పరికరాలు ఉపయోగించి వ్యాధి నిర్ధారణ చేయడంతో పాటు అధునాతన పద్ధతుల ద్వారా క్లిష్టమైన కండిషన్స్లో కూడా మనం వ్యాధి నిర్ధారణ చేయడానికి ఉపయోగపడే ఈ బస్ లాంటివి కూడా ఇప్పుడు ఇక్కడ అందుబాటులో తెచ్చారు. ఈ సదస్సు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పరికరాలు అంటే బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, దాంట్లో అధునాతన పద్ధతుల గురించి ఉపన్యాసాలు కానీ డెమాన్స్ట్రేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ మన అపోలోకి కానీ వేరే హాస్పిటల్కి వచ్చినప్పుడు టెక్నాలజీ అవైలబుల్ లేకుండా, డాక్టర్స్ అవైలబుల్ లేకుండా చెన్నైకి షిఫ్ట్ చేయాల్సి పట్టింది. దారిలో చాలా మందికి మార్బిడిటీ చాలా పెరిగి పోయే దావులోనే చాలా మంది చనిపోయి ఉన్నారు. కానీ ఇప్పుడు మనకి అపోలోలో అన్ని రకాలమైన అడ్వాన్స్డ్ ఈ బస్ కానీ, థొరకోస్కోప్స్ కానీ, బ్రాంకోస్కోప్ కానీ అవైలబుల్ ఉంది. అని చేసేలాంటి డాక్టర్స్ ఇంతకుముందు మనకు అవైలబుల్ లేరు నెల్లూరులో. అలాంటిది మనకి డాక్టర్ శ్రావణి, డాక్టర్ ఉమా మహేష్ అని ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు, ట్రై చేస్తూనే ఉన్నారు. దానికి ఐ వాంటెడ్ టు థ్యాంక్ ప్రతాప్ రెడ్డి గారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.